హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ యమున. ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే మెంతికూర టమాటో ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ముందుగా మెంతికూర ఆకులను సన్నగా తరగాలి. తర్వాత 2 నుండి 3 సార్లు వాటర్తో నీట్గా కడగాలి. అప్పుడే అందులో ఉండే మట్టి మొత్తం పోతుంది. లేదంటే తినేటప్పుడు కర్రీలో మట్టి వచ్చి ఇబ్బంది పడతాము. అందుకే ముందుగా శుభ్రంగా వాష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా వాటర్లో నానబెట్టి శుభ్రంగా కడుక్కోవాలి. 2-3 సార్లు కడిగిన తర్వాత ఆకులను వాటర్తో సపరేట్ చేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. సో అప్పుడే కర్రీలో మట్టి రాకుండా ఉంటుంది. ఇలా శుభ్రపరిచిన ఆకులను ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ మెంతికూర టమాటో కర్రీలోకి కావలసిన పదార్థాలను తీసుకుందాం. ముందుగా టమాటోస్ని వాష్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. నెక్స్ట్ కర్రీలోకి కావలసిన ఆనియన్స్ని చిన్నగా తరగాలి. అలాగే పచ్చిమిర్చిని సరిపడా తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా ముందుగా కావలసిన పదార్థాలని తీసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకును తీసుకుంటున్నాను. అదేవిధంగా కర్రీలోకి కావలసిన కొత్తిమీరను కూడా సిద్ధంగా ఉంచుకుంటున్నాను. ఈ విధంగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నా. నెక్స్ట్ కర్రీలోకి కావాల్సిన టమాటోస్ని సన్నగా తరగాలి. అన్ని పదార్థాలని సిద్ధంగా చేసుకున్న తర్వాత మందపాటి గిన్నెను తీసుకొని కర్రీ చేయడానికి ముందుగా ఆయిల్ తీసుకోవాలి. అందులోనే పోపు దినుసులు యాడ్ చేయాలి. జీలకర్ర ముందుగా యాడ్ చేశాను. నెక్స్ట్ ఆవాలు. ఇవి వేగుతుండగానే కరివేపాకును యాడ్ చేయాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నవి వేసి బాగా కలపాలి. ఇవన్నీ కూడా ఫ్రై అవుతుండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. నెక్స్ట్ పసుపు యాడ్ చేయాలి. సో మంట కాస్త చిన్నగానే పెట్టి కుక్ చేయాలి. నెక్స్ట్ ఇందులోని శుభ్రపరచుకున్న మెంతి ఆకులను తీసుకొని ఫ్రై చేయాలి. ఈ విధంగా పోపులోనే ఆకులను వేసి ఫ్రై చేయడం ద్వారా పచ్చివాసన పోయి చాలా బాగా ఫ్రై అవుతుంది. అలాగే ఆకు ఇప్పుడే కుక్ అవుతుంది. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దగ్గర పడుతుంది. ఈ టైంలో మనము టొమాటోస్ని యాడ్ చేయాలి. ఈ విధంగా టొమాటోస్ని ఈ టైంలో యాడ్ చేయాలి. ముందుగా టమాటోస్ను వేయకూడదు, ఎందుకంటే మెంతి ఆకు బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనము టమాటోస్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు టమాటోస్ని యాడ్ చేసిన తర్వాత బాగా కలపాలి. ఇప్పుడు టొమాటోస్ కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ టొమాటోస్ కట్ చేసినప్పుడు టొమాటో నుంచి వచ్చే వాటర్ని ఈ విధంగా సపరేట్ చేయాలి. ఎందుకంటే సీడ్స్ ఉంటాయి కదా, ఇవి కర్రీలో వేయకూడదు. స్ట్రెయిన్ చేసి వంపేయాలి, లేదంటే స్టమక్ పెయిన్ వస్తుంది. ఈ విధంగా ఫ్రై అవుతూ ఉంటుంది కర్రీ కాసేపు. నెక్స్ట్ కర్రీలోకి కారం యాడ్ చేస్తున్నాను.
కారం ఉప్పు ఇదే టైంలో యాడ్ చేయాలి. సో ఎందుకంటే టొమాటోస్ అండ్ మెంతి కూర రెండు కూడా ఉడుకుతున్నాయి కదా, ఈ టైంలోనే కొత్తిమీరను కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఈ విధంగా కుక్ అవుతూ ఉంటుంది. చూడండి కాస్త దగ్గర పడుతుంది. ఇదే టైంలో కాస్త ధనియాల పొడి యాడ్ చేయాలి. యాడ్ చేసినాక ఇలా ఒకసారి కలియబెట్టి మూత పెట్టి ఉంచాలి. ఈ విధంగా మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ చాలా బాగా ఉడికిపోయింది. టొమాటోస్ చాలా బాగా మగ్గాయి. అలాగే మెంతాకు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ టైంలో కొత్తిమీర చల్లి కలిపేసి స్టవ్ ఆఫ్ చేయాలి. సో ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే మెంతికూర టమాటో కర్రీ సిద్ధమైపోయింది. చూడండి, వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశాను కర్రీని. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ. చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఎన్నో పోషక విలువలు ఉండే ఈ మెంతి ఆకు టొమాటో కర్రీని ఈ విధంగా చేస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye friends.